మనిషిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపేసి స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పడమా? ఇప్పుడు మన పుట్టుక మన చేతుల్లో ఉండదండి. అది గేగా పుట్టాలా, మగాడిగా పుట్టాలా, ఆడదానిగా పుట్టాలా, ఇదేనా మన చేతుల్లో ఉంటుందా? భగవంతుడి ప్రసాదం అంటారు. వాస్తవంగా మన హిందూ సాంప్రదాయంలో ఏ పుట్టుక పుట్టినా భగవంతుని ప్రసాదం, అది స్వీకరించాల్సిందే. కాకపోతే కొంతమంది ఇలా పుట్టినందుకు కొంచెం సిగ్గుపడుతున్నారు. ఎవడో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పుట్టుక అనేది మన చేతుల్లో ఉందా? నువ్వు గేనా కాదా? ఇవన్నీ ఏంటి అసలు? అక్కడికి అడగాల్సిన ప్రశ్నలేనా? నువ్వు ఏ రకంగా ఎంటర్టైన్మెంట్ చేస్తావు, ఏ రకమైన గేమ్స్ ఆడతావు అని మాట్లాడాలి తప్ప మన తనలో ఉన్న లోపాలను ఎత్తు చూపి హేళన చేసి నువ్వు ఎందుకు పనికిరావు, ఏం భాష అది, ఏం మాటలయ్యి? మీరు ఏదన్నా అలాంటి కాంట్రవర్సీ డైలాగ్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి కదా. బుద్ధి లేకుండా మాకు చూపిస్తే మా మనసులు బాధపడుతున్నాయి కదా. బిగ్ బాస్ అని వెర్రి వెర్రి షో ఏదో షో ఒకటి పెట్టి ఏ, ఇదే అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్ష అని చెప్పి మా మనసులు బాధపడుతున్నాయి. ఎందుకంటే ఒక గేని అవమానిస్తే ఎంతమంది అవమానపడతారు? గేగా పుట్టాలని చెప్పి మనం ఏమైనా అనుకుంటామా? భగవంతుడు ఇచ్చినటువంటి ఆ రూపం, అది మనం ఏం చేయలేం కదా. కాబట్టి ఎదవ మాటలు మాట్లాడకుండా సక్రంగా మీరు ఏ గేమ్ అయితే ఆడిద్దాం అనుకుంటున్నారో, ఏ స్కిట్స్ అయితే చేపిద్దాం అనుకుంటున్నారో వాటి గురించి మాట్లాడండి. ప్రతి ఒక్కరిని అవమానిస్తున్నారు. మీరు కావాలని చేస్తున్నారో, లైఫ్ కోసం చేస్తున్నారో, సోషల్ మీడియాలో పెద్ద పేరు రావాలని చేస్తున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. మనిషిగా పుట్టినందుకు మనసులు బాధపడతాయి. మేం బాధపడుతున్నాం రా ఎదవల్లారా, అది గుర్తుపెట్టుకోవాలి కదా. కాబట్టి నేనేమంటానంటే, నువ్వు గేమ్ పెట్టుకో, ఓ పనికిమాలిన గేము. యువతకి ఎందుకు పనికిరానటువంటి బిగ్ బాస్ అనేటటువంటి ఒకటి పెట్టి ప్రజల రక్తాన్ని తాగుతూ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తూ మీ డబ్బు కోసం మీ సంపాదించాలనే ఆలోచనతో ఇష్టాంతరీతిగా గేమ్ని అటు తిప్పి ఇటు తిప్పి మా మనోభావాలు దెబ్బకొట్టి ఇలా చేయడం మాత్రం మంచిది కాదు. కాబట్టి నేనేమంటానంటే, మీరు మానవత్వంతో మీరు స్కూట్నీ చేయండి, తప్పలేదు. ఇష్టాంతరీతిగా మాట్లాడొద్దు. మనిషిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపొద్దు. నువ్వు పనికిరావు, నువ్వు ఎవరు అసలు పేడౌట్ అయిపోయిన ఎదవల నలుగురు కూర్చోబెట్టి అక్కడ కాంట్రవర్సీ డైలాగులు చెప్పించి బిగ్ బాస్ కి హైప్ తీసుకురావాలని చేస్తున్నటువంటి ఎత్తుగడలా కనపడుతుంది తప్ప ఇది కేవలం అనాగరిక చర్య అని చెప్పి నేను అంటాను. బాధ్యత ఉండాలి సమాజం పట్ల. ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపకూడదు. నీకు సెలక్షన్ కాకపోతే బాబు మీరు సెలెక్ట్ అవ్వలేదు, ధన్యవాదాలు అని చెప్పండి, తప్పులేదు కదా. కానీ ఇలా విమర్శిస్తూ వాళ్ళ మనోభావాలు దెబ్బకొట్టి చూసేవాళ్ళు మా మనసులు కూడా బాధ పెట్టి మీరు ఇష్టానుసారంగా షోలు చేసుకుంటూ ఉంటే ఇది ఫ్యూచర్ లో కేసులు పడతాయి మీ మీద. తర్వాత మీరు కూడా జైలుకి వెళ్తారు. ఏడిపించేసిన అని చెప్పుకోవచ్చు. ఇదే కంటిన్యూటీతోని ఆట ఆడితే మాత్రం బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కూడా ఆమెకే అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు జరిగిన సెలక్షన్ లో నాకైతే ఆమె ఒక కోహినూర్ వజ్రం లాగా అనిపించింది. అంత బాగా మాట్లాడుతుంది, ఉన్న క్లారిటీ చెప్తుంది. అంటే మిగతా వాళ్ళు ఏంది, రాని టాలెంట్ కూడా వచ్చు. అంటే ఇప్పుడు అక్షయ్ తీసుకుంటే నాకు రోస్టింగ్ వచ్చు అని చెప్పేసి అన్నాడు. వాడు రోస్ట్ చేయాలంటేనే రోజు చేయలేకపోతుంది. వాడు ఎందుకు రాని టాలెంట్ ఎందుకు? ఉన్నది లైఫ్ లో ఏమైందో జెన్యున్ గా చెప్తే రాజకుమారి లాగా డైరెక్ట్ టాప్ 15 కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మీరు జెన్యూనిటీ లేదు కాబట్టి ఏమంటారు, అన్యాయంగా అన్సెలెక్ట్ అయిపోయారని చెప్పుకోవచ్చు. కానీ ఇదే టాలెంట్, ఇదే ఫిజికల్ టాస్క్ లన్నా మెంటల్ టాస్క్ లన్నా సరే, ఇదే డిసిప్లిన్ తోని, ఇదే క్యారెక్టర్ తోని, ఇదే మెంటాలిటీతో ఉంటే మాత్రం నిజంగా ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా సరే మేము టైటిల్ విన్నర్ అయితే ఆమెకి ఇప్పించేస్తాం కంపల్సరీ.